ఏపీ వ్యాప్తంగా 5 జిల్లాల్లో మావోయిస్టులు కలకలం రేగే నేపథ్యంలో మావోయిస్టులను కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కొంత సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక రాజమండ్రిలో పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, అల్లూరు జిల్లా మారేడుమిల్లి అభయారణ్యంలో ఈరోజు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. కొంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఎన్ని గంటల సమయంలో ఈ మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మన మారేడుమిల్లి ప్రాంతంలో ఈరోజు నియర్లీ 6:30 to 7 మధ్యలో జరిగిన ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మనకి 6 బాడీస్ దొరికిన. దాంట్లో 4 మేల్ 2 ఫీమేల్ బాడీస్. వాళ్ళ దగ్గర AK-47, దెన్ పిస్టల్, రివాల్వర్ అండ్ దెన్ సింగిల్ బ్యారెల్ వెపన్, దెన్ కొన్ని ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ దొరికినాయి. ఇప్పుడు కూడా కూంబింగ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. అంటే ఈ ఎన్కౌంటర్ నుంచి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారం ఉంది. అంటే వాళ్ళ కోసం ప్రస్తుతం కూంబింగ్ జరుగుతుంది. అంతే, మనకి ఆపరేషన్ సమయంలో కొంతమంది పారిపోయారు. ఎలాగా మన పోలీస్ పార్టీస్కి కనిపించిన కొంతవరకు వాళ్ళు చేస్ చేశారు. ఈ క్రమంలో 6 బాడీస్ దొరికిన. బట్ ఇప్పుడు కూడా వాళ్ళు యాక్టివ్గా ఇప్పుడు సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ టు కమ్ సూన్. లెట్స్ సీ, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, కానీ మేబీ సమ్ అదర్ డే. బట్ ఖచ్చితంగా వీల్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఈ ప్రాంతంలో మావోయిస్ట్ షెల్టర్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ we will not let them take this as a shelter place. అంటే ఈ ఎన్కౌంటర్లో కీలక నేత, మావోయిస్ట్ కీలక నేత ఎడ్మాతో పాటు ఆయన సతీమణి మృతి చెందారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారో వాళ్ళు ఏమన్నా కీలక నేతలు ఉన్నారనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు మనకి సోర్సెస్ ప్రకారంగా మన ఇన్ఫార్మర్స్ చెప్పిన వాళ్ళ ఫొటోస్ని చూపించిన హిడ్మాల్ అండ్ అతని భార్య రాజే కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయిన. మిగతా మెంబర్స్కి కూడా ఫొటోస్ మనకి షేర్ చేయడం జరిగిన. వాళ్ళు కొన్ని పేరు వాళ్ళు చెప్పారు. సో దీని కారణం మనకి ఇప్పుడు ప్రతి జిల్లా ఎస్పీస్కి మన తరపున ఇంటిమేషన్ చేయడం జరిగిన. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫార్మ్ చేసి సో దట్ వాళ్ళు రేపు కానీ ఈరోజు పోస్ట్ మార్టం యాక్టివిటీస్లో వాళ్ళు వచ్చేసి ఈ మనకి చేయాల్సిన చట్ట ప్రకారంగా పనిని వాళ్ళు చూసుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి అంటే ముందస్తు సమాచారం ప్రకారంగా జరిగిందా, లేకపోతే కూంబింగ్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఎన్కౌంటర్ జరిగిందా? మన లాస్ట్ 3 weeks నుండి ఇంటెలిజెన్స్ ఉంది. స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ స్లోగా మన డెవలప్ అయిన. అండ్ ఈ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్లో మనకి ఈ లీడర్స్ విషయంలో కూడా, మావోయిస్ట్ లీడర్స్ విషయంలో మనకి సమాచారం వచ్చి ఈ క్రమంలో మన ఇంటెలిజెన్స్ తరపున, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ OSD టీమ్ వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ మనకి టైం టు టైం ఇచ్చారు. సో OSD గారు అదేవిధంగా మన జిల్లాలో ఫోర్స్ కొన్ని రోజుల నుండి ఈ ప్రాంతంలో యాక్టివ్గా కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తూనే ఉంటున్నాయి. దీని కారణం ఈరోజు మార్నింగ్ మనకి ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ రిజల్ట్ వచ్చింది. అంటే మావోయిస్ట్ కీలక నేత ఎడ్మా మృతి చెందారు. ఆయనకి సంబంధించి ఏమైనా అంటే ఆయన ఎన్ని సంఘటనల్లో పాల్గొన్నారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన మీద రివార్డులు ఏమైనా ఉన్నాయా? హీ వాజ్ యాక్టివ్ ఇన్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో వీఆర్ కలెక్టింగ్ డేటా. బట్ మనకి తెలిసిన ఒక రఫ్ డేటా ప్రకారంగా 28 అటెంప్ట్స్ హీ హస్ మేడ్ ఆన్ పోలీస్ పార్టీస్. అండ్ దాంట్లో ఆల్మోస్ట్ 28 అటెంప్ట్స్లో హీ హస్ డన్ మోర్ దెన్ 70% కేస్ ఇన్సిడెంట్స్లో చాలా హాని చేశారు పోలీస్ పార్టీస్కి. సో ఆఫ్ కోర్స్ హీ వాజ్ అ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మన లిస్ట్లో కూడా. ఆల్మోస్ట్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ ప్రాంతంలో హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ఫియర్స్ మావోయిస్ట్. సో ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐఎమ్ 100% షూర్ ఇప్పుడు ఈ ట్రైబల్ ప్రాంతంలో కొంతవరకు పబ్లిక్కి కాన్ఫిడెన్స్ వచ్చినా ఉంటుంది.
అంటే ఈ ప్రాంతంలోనే రంపచోడవరం డివిజన్లోనే అటవీ ప్రాంతంలోనే వరుసగా ఇది 3వ ఎన్కౌంటర్. అంటే వైరామవరం మండలంలో మే నెలలో జరిగింది, జూన్ 19వ తారీఖునేమో మారేడుమిల్లి ప్రాంతంలోనే జరిగింది, 2 కీలక నేతలు చనిపోయారు. ఇప్పుడు 3వ ఎన్కౌంటర్. అంటే ఈ ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్నప్పటికీ ఇది మావోయిస్టులకి షెల్టర్ జోన్గా భావించవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మన లాస్ట్ ఎప్పటి నుండి క్యాంప్స్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ క్యాంప్ ఓపెన్ చేయడం జరిగిన, అదేవిధంగా వాళ్ళ తరపున మాసివ్ కూమింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, పెద్ద స్కేల్స్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో క్లియర్గా వాళ్ళు షెల్టర్ జోన్స్, ఈవెన్ టెంపరీ షెల్టర్ జోన్స్ కోసం వాళ్ళు అటువైపు చూస్తూనే ఉంటున్నారు. మారేడుమిల్లి అండ్ రంపచోడవరం అది క్లియర్గా నియరెస్ట్ ప్లేస్ అండ్ మంచి ఫారెస్ట్ కవర్. సో ఈ ప్రాంతంలో వాళ్ళు వచ్చేసి దీన్ని షెల్టర్ జోన్గా ఆలోచిస్తున్నారు. బట్ సర్వైవల్ కోసం ఖచ్చితంగా వాళ్ళు కూడా విలేజెస్ దగ్గరికి రావాలి. సో ఎప్పుడైనా మనకి ట్రైబల్స్ ఎనీవే ఇది క్లియర్, వాళ్ళు ట్రైబల్స్కి వాళ్ళకి నమ్మకం లేదు, ట్రైబల్స్ డోంట్ వాంట్ మావోయిస్ట్ వాళ్ళ ప్రాంతంలో, మనకి సమాచారం వచ్చేస్తున్నాయి. అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది, అంటే మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అంటే మావోయిస్టులకు గిరిజనుల నుంచి, ప్రజల నుంచి ఆదరణ ఉందా? అది క్లియర్, అది మావోయిస్ట్ ఐడియాలజీ ఇప్పుడు పబ్లిక్ ఎక్కడైనా సపోర్ట్ లేదు. దీని కారణం ఈ ఆపరేషన్ కగార్, అదేవిధంగా మాసివ్ కూమింగ్ ఆపరేషన్స్ ఎక్కడైనా ఏమైనా స్టేట్లో జరుగుతున్నాయి, రిజల్ట్స్ క్లియర్గా వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మాత్రమే, అరెస్ట్ కూడా చాలామంది అవుతున్నాయి. ఈరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగినాయి. అదేవిధంగా చాలామంది సరెండర్ కూడా అవుతున్నాయి. సో మనకి ఈ సరెండర్ ఇస్ ఒక సైడ్ పాజిటివ్ స్టోరీ. ఒకవైపు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కారణం పబ్లిక్కి రిలీఫ్ కూడా వస్తున్నాయి. సో అది కూడా ఒక డెవలప్మెంట్. అంటే ప్రస్తుతం మావోయిస్టులకి, అంటే జనజీవన స్రవంతిలో కలమని మావోయిస్టులకు మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం ఎవరైనా మావోయిస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడైనా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి సరెండర్ కోసం విల్లింగ్ ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళు రావచ్చు. వీఆర్ విల్లింగ్ టు వెల్కమ్ దెమ్ అండ్ అసిస్ట్ దెమ్ ఏమైనా పాసిబిలిటీలో. వీ హెవ్ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్ వాళ్ళకి ఫ్యామిలీస్కి ఏమైనా సహాయం కావాలి, దీనికోసం ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రభుత్వం తరపున ఏమైనా వాళ్ళకి స్కీమ్స్ అవైల్ చేయాలి. అదేవిధంగా పోలీస్ తరపున కూడా ఏమైనా అసిస్టెన్స్ కావాలి, వీఆర్ విల్లింగ్ టు గివ్. ద ఓన్లీ థింగ్ ఈస్ దే డోంట్ హ్యావ్ టు హ్యావ్ వెపన్స్ విత్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఒక కలం పెట్టుకోవచ్చు, బట్ నాట్ వెపన్. అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారికి పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారా? కుటుంబ సభ్యులకి ఎప్పుడు అప్పగించే అవకాశం ఉంది? కుటుంబ సభ్యులకి వాళ్ళు మన కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగినాయి. సో సూన్ వాళ్ళు వచ్చిన మనకి రిపోర్ట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం యాక్టివిటీ కూడా టేకప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పటివరకు కూడా అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక అల్లూరు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టు నేతలు మృతి చెందడం జరిగింది. కీలక నేత హెడ్మాతో పాటు ఆయన సతీమణి మృతి చెందారు. కొంతమంది ఎన్కౌంటర్ని తప్పించుకున్నారు. వాళ్ళ కోసం కూంబింగ్ జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక మావోయిస్టు కీలక నేత హెడ్మా 28 హింసాత్మక సంఘటనలో పాల్గొన్నారు. ఆయనపై రివార్డులు కూడా ఉన్నాయని ఎస్పీ చెప్తున్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు ఉద్యమాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి కలిసిపోతే వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తాము. ప్రజల నుంచి ఆదరణ లేదు మావోయిస్టు ఉద్యమాలకి, కాబట్టి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి అని కూడా ఎస్పీ చెప్తున్నారు. ఈ కుటుంబ సభ్యులకి ఇప్పటికే ఎన్కౌంటర్కి సంబంధించి కుటుంబ సభ్యులకి సమాచారం అందించాము. వాళ్ళు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పగిస్తామని ఎస్పీ అమిత్ బర్దర్ చెప్తున్నారు. ఇది మావోయిస్టు ఏదైతే అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రంపచోడవరం నుంచి.